కూరగాయలతో పని లేకుండా మన కిచెన్‌లో ఉన్న పోపుల డబ్బాలో ఉండే ఐటెమ్స్‌తోనే ఈ టేస్టీ రైస్‌ని తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ పద్ధతిలో. దానికోసం ముందుగా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, కందిపప్పు, ధనియాలు, పల్లీలు, మిరియాలు, మన రుచికి తగినన్ని ఎండుమిర్చీలు వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఎండుమిర్చీలు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు రెమ్మలు వేసి కరివేపాకు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా వేయించుకున్న పప్పులలో కొన్ని తెల్లవాయలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే రైస్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ పౌడర్ని తిరగమాతలో వేసి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువగా వేగనవసరం లేదు. ఒక 2 నిమిషాలు వేయించుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని రైస్ వేసుకొని రైస్కి మసాలా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ రైస్ రెడీ.